హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపిండి లేకుండా ఆయిల్ అస్సలకి పీల్చకుండా చిట్టి చిట్టి కరకరలాడే జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ బాక్సులకి చాలా బాగా యూజ్ అవుతాయి. జంతికల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు అటుకులు అయితే వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు పుట్నాల పప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా మనం వేసుకున్న అటుకులు పుట్నాల పప్పుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకులు పుట్నాల పప్పు పౌడర్ ఉంది కదండి, దీన్నైతే ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ఏ కప్పుతో అయితే అటుకులు పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను. ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోని మీ తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వామ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, ఇందులోని 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న ఉప్పు, కారం, నువ్వులు, వాము, నెయ్యి అనేది పిండి మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. జంతికల పిండి కలిపేటప్పుడు ఎప్పుడైనా పిండిలో హాట్ వాటర్ పోసుకొని పిండి కలుపుకుంటే జంతికలు అయితే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా హాట్ వాటర్ పోసుకొని పిండి కలిపేటప్పుడు చేయి కాలుతుంది కాబట్టి ఫస్ట్ స్పూన్ తోటి పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండి కొంచెం చల్లారిన తర్వాత చేత్తోటి పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. జంతికల కోసం పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా కలుపుకోవాలి పిండి అయితే. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేత్తోటి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకొని చక్రాలు చేసుకుని గొట్టంలో అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసి మనం జంతికలను అయితే ఒత్తుకోవాలి. ఇక్కడ మనము చిట్టి చిట్టి జంతికలు చేస్తున్నాం కాబట్టి ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలా న్యూస్ పేపర్ పైన చిన్న చిన్న జంతికలను అయితే ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. మనకి ప్యాన్ కి సరిపోయినన్ని ఒకసారి చేసి పెట్టుకుంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకేసారి ఆయిల్లో వేసుకోవచ్చు. ఇలా చేసిన జంతికలు అయితే న్యూస్ పేపర్ కి అస్సలు అతుక్కోవండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా జంతికలు వేసిన తర్వాత ఎడ్జ్ ని కొంచెం క్లోజ్ చేస్తే జంతికలు అయితే విడిపోకుండా ఉంటాయండి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న జంతికల్ని ప్యాన్ కి సరిపోయిన వేసుకోవాలి. ఇలా వేసుకొని వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 2 సైడ్లకి తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లకి తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక చిల్లుల గంటలో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆయిల్ అంతా వడిచిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా జంతికల్ని ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జంతికలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా రెడీ చేసుకున్న జంతికలు అయితే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా లేదా ఈవినింగ్ టైం స్నాక్స్ తినాలనిపించినప్పుడైనా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవైతే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.